ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఫోటోలు. హోమ్ మినిస్టర్తో ఆశ. ఏదైనా చూసుకోండి. ఇదిగో ఆశ విత్ లోకేష్. ఫతావలి హోమ్ మినిస్టర్తో. ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇది ఒకసారి నేను ప్లే చేస్తా. కనబడతా ఉందా? సుబ్బారావు డీసీపీ పక్కన సిఐ మంతనాలు జరుపుతాను. ప్లే చేయము జోగి ఒకసారి నాకు. పోలీసులతోనే, పోలీసుల సమక్షంలోనే, పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు. పోలీసులతో వస్తా ఉన్న బాటిల్ ఎగరేసుకుంటూ. పోలీసు వస్తుంది. పోలీసులతో కలిసి ప్రయాణం చేసి పోలీసులు ఏకంగా కలిసి, పోలీసులతో కలిసి వీళ్ళు రావడము, వీడియో క్లిప్పింగ్తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం. నేను అడుగుతా ఉన్నా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి ఈ వీడియో ఒకటి నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్కు, కమిషనర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబల్లపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి. ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతా ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే, కనీసము లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము నీకు రెస్పాన్స్ కూడా లేదు. కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు, అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ. పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే. పోలీసుల